హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరిణి ఆల్ ఇన్ వన్ ఛానల్. ఇదైతే మా ఇల్లు అండి, నైజీరియాలో. చూడండి, నా ముగ్గులు వేసాను మార్నింగ్ తర్వాత. ఇక్కడైతే మా తులసమ్మ ఇలా పూజ చేసుకున్నానండి సింపుల్గా. చూడండి, గోవింద నామాలు వేసుకున్నాను ఇక్కడ. గోవింద 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 ఎదుకున్నవాడ వెంకన్న గోవింద 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 ఎదుకున్నవాడ వెంకన్న గోవింద గోవింద. ఇదిగోండి, లోపల అయితే సింపుల్గా నేను ఇలా చేసుకున్నాను పూజ. నేనైతే గుల్లి వెంకటేశ్వర స్వామి అండి, వెండి విగ్రహం. మనకి వెయిట్ ఫ్లైట్లో 40 కేజీలు కాబట్టి సింపుల్గా తెచ్చుకున్నాను. ఈమెయితే లక్ష్మీదేవి అమ్మవారు. తెల్లవారితో అభిషేకం చేశాను, ఇలాచి మాల అయితే వేశానండి. ఇక్కడ వచ్చేసి పసుపు కుంకుమ పెట్టుకోవడానికి హంసలు, శివయ్య. ఈమెయితే మా గ్రామ దేవత అండి, వెంగంపేరంటలమ్మ తల్లి. చాలా పవర్ఫుల్ గాడు. 7 పిండి దీపాలు అయితే పెట్టుకున్నానండి. కొబ్బరికాయ అగరబత్తులు మేమైతే వెలిగించకూడదు, మా పద్ధతి గారు చనిపోయారు. అందుకని 11 నెలల దాకా మేము పూజలు ఏం చేసుకోలేమండి. ఇంకా ప్రతి సంవత్సరం చేసుకుంటాం సెంటిమెంట్ కాబట్టి ఇలా అయితే సింపుల్గా పిండి దీపాలతో ఈసారి కానీ చేస్తున్నాను. నైవేద్యం కొద్దిగా ప్రసాదం అయితే చేస్తాను కొంచెం. లాస్ట్ ఇయర్ తెచ్చుకున్నాను వచ్చేటప్పుడు. ఇదైతే మా ఆయన వచ్చేటప్పుడు తీసుకొచ్చాడు, ఆంజనేయ స్వామి. ఈ పటం అయితే నేను కాళహస్తిలో తీసుకున్నానండి, వచ్చేటప్పుడు మనం తీసుకొచ్చాము. తక్కువ కాబట్టి ఇలా సింపుల్గా చేసుకున్నానండి ఈసారి ఉన్నంతలో. తులసి మాత ఇక్కడైతే ఇలా అలంకరించాను. నేనైతే ప్రతి సంవత్సరం న్యూ ఇయర్కి మా కంపెనీ వాళ్ళు మాకు అయితే ఇస్తారండి క్యాలెండరు. అందువల్ల ప్రతి శనివారం అయితే ఇక్కడ పూజ చేసుకుంటాను, తులసి మాల వేసుకున్నాను. అక్కడ చిన్న విగ్రహాలు వేసేదానికి అవ్వదు కాబట్టి నేనైతే మధ్యాహ్నం దాకా ఫాస్టింగ్ అండి ఈరోజు. గోవింద గోవింద గోవింద.